హాయ్ గైస్. నా పేరు రాజు అండి. ఐయామ్ ఫ్రమ్ విశాఖపట్నం. సో, ప్రస్తుతం నేను హైదరాబాద్‌లో ఉంటున్నానండి. హైదరాబాద్‌లో నేను జాబ్ చేస్తూ ఉంటాను. ప్రైవేట్ కంపెనీలో. సిమిలర్ ఆల్మోస్ట్ 13 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది నాకు ఇండస్ట్రీ వైస్. సో, సిన్స్ 2013 నుంచి నేను ట్రేడింగ్ చేస్తున్నానండి. సో, లాట్ ఆఫ్ మనీ అయితే నేను లాస్ అయ్యాను. సో, లాక్స్ ఆఫ్ రూపీస్ నేను మార్కెట్‌లో లూజ్ అయ్యాను. సో, అదేవిధంగా నేను బ్రోకరేజ్ పే చేయడానికి ఆల్మోస్ట్ 3-4 లాక్స్ నేను పే చేశాను. సో, ఆన్‌లైన్‌లో కనిపించిన ప్రతి బ్రోకర్ అండ్ టెలిఫోన్‌లో కాల్ చేసిన ప్రతి బ్రోకర్ దగ్గర నేను హెల్ప్ తీసుకునేవాడిని. సో, అల్టిమేట్‌గా 30,000, 40,000 కట్టించుకొని ఆహ్, మన ఇన్వెస్ట్‌మెంట్ అంతా ఖాళీ అయిపోయే వరకు ఉండి వాళ్ళు లీవ్ చేసేవాడిని. సో, ఏది వర్కౌట్ అయ్యేది కాదు. సో, దానివల్ల ఫైనాన్షియల్‌గా నేను డ్రాస్టికల్‌గా చాలా ప్రాబ్లమ్ ఫేస్ చేశాను. అండ్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ కూడా అంత ఏం లేదండి. చాలా పూర్ ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్. తర్వాత వచ్చిన 30, 40 సాలరీకే నేను లాక్స్ ఆఫ్ రూపీస్ ఇంట్రెస్ట్‌కి లోన్స్ తీసుకొని, దాన్ని మార్కెట్‌లో వేసి, లోన్ వచ్చిన 1 మంత్, 2 మంత్స్‌లోనే మార్కెట్‌లో అమౌంట్ అంతా స్వాప్ అయిపోయేదండి. ఎప్పుడు కూడా నేను మార్కెట్ నుంచి ఈ 7, 8 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్‌లో ఎప్పుడు కూడా మార్కెట్ నుంచి నేను రూపాయి వెనక్కి తీసుకునేది ఎప్పుడు నా లైఫ్‌లో జరగలేదు. సో, ఎవ్రీ ఇయర్ ఇదే రిపీట్ అయ్యేది. సో, సిన్స్ 2014లో నేను స్టార్ట్ చేశాను. 15లో చాలా వరకు పోగొట్టాను. 15, 16 మళ్ళీ గ్యాప్ ఇచ్చాను. 17లో మళ్ళీ స్టార్ట్ చేశాను. అలా ఎవ్రీ ఇయర్ ఎంతో కొంత అమౌంట్ లాస్ అయ్యేది. అది కాకుండా నా పర్సనల్‌గా దాచుకున్న అమౌంట్, తర్వాత నా ప్రావిడెంట్ ఫండ్ నుంచి కూడా నేను అమౌంట్ విత్‌డ్రా చేసి, ఆర్ ఈల్లేజ్ వచ్చిన యాన్యువల్ బోనస్ గాని, తర్వాత కంపెనీ నుంచి వచ్చిన అమౌంట్ గాని నేను సేమ్ ఇన్వెస్ట్ చేసి ట్రేడింగ్‌లో లాస్ అవ్వడం చాలా, చాలా, చాలా జరిగిందండి. సో, వన్ ఫైన్ డే చాలా అంటే లాస్ట్ 2 ఇయర్స్ 21 నుంచి 23 వరకు అస్సల నేను అంటే చాలా అప్పులు ఎక్కువైపోయి వచ్చిన సాలరీ నాకు తెలియలేదు. సో, వాళ్ళ స్టడీస్ అని, వాళ్ళ సేవింగ్స్ అని, ఇంట్లో మెయింటెనెన్స్ అని, ఇవన్నీ మెయింటెనెన్స్ అవ్వక నేను మళ్ళీ మార్కెట్ నుంచి కంప్లీట్‌గా వదిలేద్దాం. అట్‌లీస్ట్ మనకి ఇంకా మనకి సూటబుల్ అవ్వదేమో, మనకి ఎక్కడ లక్ లేదేమో అన్న సిట్యుయేషన్స్‌లో నేను కంప్లీట్ వదిలేద్దాం అన్న డైలమాలో అయితే నేను స్ట్రాంగ్‌గా డెసిషన్ తీసుకున్నాను. అండ్ వన్ ఫైన్ డే గిరిధర్ గారి వీడియో చూడడం జరిగింది ఆన్‌లైన్‌లో. సో, 'వెల్త్ ఇంజినీర్ 3.0'. సో, నేను యూట్యూబ్ ఆర్ ఇన్‌స్టాగ్రామ్ నాకు కరెక్ట్‌గా గుర్తులేదు. సో, ఒక వీడియో అయితే 71 డేస్ ఛాలెంజెస్ వన్ వీడియో అయితే చూడడం జరిగింది. తను ఎక్స్‌ప్లెయిన్ చేసిన విధానం గాని, తన కాన్సెప్ట్ గాని. సో, దెన్ సో, తను చెప్పిన ఎక్స్‌ప్లనేషన్‌కి దీనికోసం తను కాంటాక్ట్ అవ్వడం జరిగిందండి. సో, బిఫోర్ కాంటాక్ట్ అయినప్పుడు బిఫోర్ తన జాయినింగే అన్నీ క్లియర్‌గా చెప్పారు. సో, మీరు ఇంట్రెస్టెడ్ కాన్సెప్ట్ నేర్చుకునేటట్టు అయితేనే రండి. నేను క్రియేట్ చేసిన స్ట్రాటజీస్ కానీ, ఇది గాని మీకు 1 మంత్‌లోనే లేకపోతే 1 డేలోనో, 1 ఇయర్‌లోనే సచ్ కైండ్ ఆఫ్ రిజల్ట్స్ అయితే చూపించవు. సో, ఆ విధంగా ఎక్స్‌పెక్ట్ చేసి మీరొచ్చినట్టయితే మీరు డెఫినిట్‌గా జాయిన్ అవ్వొద్దు. సో, మీకు లేదు ఇంట్రెస్టు నేను చెప్పిన కాన్సెప్ట్ కరెక్ట్‌గా నేర్చుకొని నేను చేస్తాననుకుంటేనే ఆ విధంగా జాయిన్ అవ్వండి అని తను క్లియర్‌గా చెప్పారండి. నేను ఇంతవరకు అంటే మార్కెట్‌లో ఉన్న చాలా మందిని చూసాను. మీరు ఇమ్మీడియేట్‌లీ జాయిన్ అవ్వండి. మీకు 1 మంత్‌లో 100% చూపిస్తాం. 2 మంత్స్‌లో 100% చూపిస్తాం. 1 ఇయర్‌లో 1000% చేస్తాం అని డబ్బులు కట్టించుకున్న వాళ్ళనే చూసాను గానీ, సో, బిఫోర్ జాయినింగే ఇంత వెల్ సజెస్టెడ్‌గా లైక్ ఆహ్, బిఫోర్ అంటే మనకి మార్కెట్ మీద ఇంత హోప్ క్రియేట్ చేయకుండా ఎలాగా దాన్ని హ్మ్. ఆయన్ని ఎలాగ నమ్మాలన్నది వాడిని క్లియర్‌గా నాకు చెప్పడం వల్ల నాకింకా ఇంట్రెస్ట్ పెరిగింది. సో, ఆల్మోస్ట్ నేను నవంబర్ ఫస్ట్ వీక్ తనతో వాళ్ళ గిరిధర్ గారి కమ్యూనిటీలో జాయిన్ అయ్యాను. సో, ఫస్ట్ జాయిన్ అయిన తర్వాత తనకు నాకు మెటీరియల్ ఇవ్వడం గాని ఏది ఏం జరగలేదు. తను కొంచెం కాన్సెప్ట్స్ చెప్పారు. వీడియోస్ చెప్పారు. సో, వీడియోస్ ద్వారా నేను చూడడం ఏదైతే 3, 4 ఇంపార్టెంట్ ప్యాటర్న్స్ ఆర్ క్రిటికల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి తను గైడ్ చేశారు. సో, పిన్ బార్ సెటప్స్ ఐడెంటిఫై చేయడం గాని, పిక్కీ క్యాండిల్ ఐడెంటిఫై చేయడం గాని, బుల్ అండ్ బేర్ ట్రాప్ స్ట్రాటజీస్ తను క్రియేట్ చేసిన మొంబాంట్ స్ట్రాటజీ. సో, ఈ కాన్సెప్ట్స్ అన్నీ నాకు చాలా నచ్చినాయి.
సో, నేను చాలా స్టడీ చేశానండి. చాలా గో త్రూ చేశాను. నాకు ఆఫీస్ టైమ్‌లో యూజ్ ప్రెజర్ ప్రైవేట్ జాబ్ యూజ్ ప్రెజరైజ్ ఉంటది. ఈవెన్ నైట్ టైమ్‌లో నాకు టైం దొరికినప్పుడల్లా కొంచెం కొంచెం తన వీడియోస్ చూస్తూ, తర్వాత మార్కెట్ స్టడీ చేస్తూ, సో, ఎక్కడ ఏ విధంగా ఫార్మ్ అయినా సరే తనకి డౌట్స్ ఇంకా అంత డెప్త్‌గా నేను ఇంకా తనతో ఇంకా అంత ఇంటరాక్షన్ అవ్వలేదండి. నేను జాయిన్ అయిన కాడ్నుంచి 1 ఆర్ 2 వీక్సే నేను డౌట్ క్లియరింగ్ సెషన్ జా లైక్ తనతో క్లాస్‌లో జాయిన్ అయ్యాను. సో, మీన్ టైమ్ ఏంటంటే కొంచెం స్టడీ చేశాను. వెల్ విస్‌గా చేశాను. సో, నా లైఫ్‌లో నేనిప్పుడు చేసిన 7 అండ్ 8 ఇయర్స్ ట్రేడింగ్ జర్నీలో నేనిప్పుడు మార్కెట్‌కి డబ్బులు ఇవ్వడమే గానీ, మార్కెట్ నుంచి నేను రూపాయి తీసుకున్నది లేదు. ద ఫస్ట్ టైమ్ ఇన్ మై లైఫ్ నాకొచ్చిన కాన్ఫిడెంట్, నేను పోగొట్టుకున్న డబ్బులు వడ్డీతో సహా మార్కెట్ నేను తీసుకుంటానన్న కాన్ఫిడెంట్ అయితే నాకు క్రియేట్ అయింది. బికాస్ ఆఫ్ వెల్త్ ఇంజినియర్ 3.0. మీరు నమ్మరండి, నేను నవంబర్ 8 ఫస్ట్ జాయిన్ అయ్యాను. నవంబర్ 7 నుంచి 30,000 ఇన్వెస్ట్‌మెంట్ చేసి నేను ట్రేడ్ చేశానండి. నవంబర్‌లో ఆల్మోస్ట్ 40,000 చేశాను. అన్‌ఫార్చునేట్‌లీ నవంబర్ లాస్ట్ డే నేను ఒక కాల్ తీసుకొని క్రూడ్ ఆయిల్‌లో కాల్ తీసుకొని నేను అన్‌ఫార్చునేట్‌లీ బాగా టైర్డ్ అయ్యి నిద్రపోవడం జరిగింది. సో, మార్కెట్ భయంకరంగా డౌన్‌ఫాల్ అయ్యి ఆ ఒక్క రోజులోనే ఒకే కాల్‌లో 20,000 లాస్ అయ్యాను. సో, పర్టిక్యులర్‌గా నవంబర్‌లో ఆల్మోస్ట్ 15,000 ఇట్స్ మై నెట్ ప్రాఫిట్. దెన్ డిసెంబర్ 1 నుంచి టిల్ యెస్టర్‌డే గెయిన్డ్ ఆల్మోస్ట్ 73,000. సో, ఓవరాల్‌గా విత్ 30,000 ఇన్వెస్ట్‌మెంట్ I gained almost 90,000 is my profit in my life. In my life నేను మార్కెట్‌ని తీసుకోవడం దిస్ ఈస్ ద ఫస్ట్ టైమ్. అండ్ తను చెప్పిన కాన్సెప్ట్, తను చెప్పిన ఐడియాలజీ, సో, మీరు డెఫినెట్‌గా ఫాలో అవుతే, డెఫినెట్‌గా గ్రాబ్ చేస్తే ఆ థింగ్స్ యూ విల్ నాట్ బి పానిక్ అండ్ చాలా పీస్‌ఫుల్‌గా ఉంటారు. మీకు ఎక్కడ ట్రేడ్ ఎంట్రీ అవ్వాలి, ఎక్కడ బ్యాక్ అవ్వాలి, ఎక్కడ తీసుకోవాలి, ఎంత టార్గెట్ పెట్టుకోవాలి, ఏంటనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్ కట్‌గా ఉంటది. తను చెప్పిన పాయింట్స్ ఫాలో అవ్వండి. తన కమ్యూనిటీలో జాయిన్ అవ్వండి. డెఫినెట్‌లీ మీరు కూడా నాలానే యూజ్ కాన్ఫిడెంట్ అవుతారు. నాలాంటి ఒక మిడిల్ క్లాస్ ఆర్ పూర్ గైకి జాబే కాదు, ఈ విధంగా బ్యాక్ అండ్ అమౌంట్ కూడా క్రియేట్ చేసుకోవచ్చని ఒక హ్యూజ్ హోప్ ఉంటది. ట్రస్ట్ మీ, డెఫినెట్‌లీ ఇది వర్క్ అవుతది. సో, ఐ డోంట్ నో తన కమ్యూనిటీలో జాయిన్ అయిన అందరికీ ఎలాంటి అమౌంట్ వస్తుందనేది నాకైతే తెలీదండి మరి. నేను తను చెప్పిన నాలెడ్జ్‌ని గెయిన్ చేసుకొని, తన మీద ఉన్న బిలీవ్‌నెస్ నుంచి, తన మీద ఉన్న నమ్మకం నుంచి, తను చెప్పిన పాయింట్స్‌ని నేను క్యాప్చర్ చేసుకొని నేను ట్రేడ్ తీసుకుంటానండి. ఆల్మోస్ట్ నేను ఆ 1 ½ మంత్‌లో 20+ ట్రేడ్ చేశాను. 20+ ట్రేడ్స్‌లో 3 ట్రేడ్స్ ఆర్ ట్రేడ్ అండి. దట్ ఈస్ కూడా 2 కూడా నామినల్ లాస్ 800 అండ్ 700 రూపీస్. వన్ ఈజ్ ఓన్లీ 20,000 లాస్. అండ్ ఆల్ అదర్ కాల్స్ ఐఎమ్ వెరీ వెరీ ప్రాఫిటబుల్. మోర్ దెన్ డైలీ 3,000 ఇన్వెస్ట్‌మెంట్‌తో నేను 5-6,000 చేస్తున్నానండి. ట్రస్ట్ మీ, డెఫినెట్‌లీ వర్క్ అవుతది. మీరైతే హెల్త్ ఇంజినీర్ 3.0 డెఫినెట్‌లీ కాంటాక్ట్ చేయండి. మీరు ఆ కమ్యూనిటీలో జాయిన్ అయ్యండి. అండ్ నేనైతే స్పెషల్‌గా గిరిధర్ గారికి స్పెషల్‌గా థాంక్స్ చెప్తున్నాను. థాంక్ యూ సో మచ్ గిరిధర్ గారు. మళ్ళీ నాకు మార్కెట్ మీద ఉన్న హోప్‌ని మీరు పెంచారు. నేను మార్కెట్‌కి ఇచ్చానో నయా నయా పైసాతో వడ్డీతో సహా నేను కలెక్ట్ చేస్తానని స్ట్రాంగ్‌గా నాకైతే కాన్ఫిడెంట్ ఉందండి. బికాస్ ఆఫ్ యూ ఓన్లీ, యువర్ కమ్యూనిటీ, యువర్ నాలెడ్జ్ అండ్ యువర్ ట్రస్ట్. సో, మనం నాలెడ్జ్‌ని 10 మందికి పంచితే అది ఒక నలుగురికి ఉపయోగపడుతదండి. దానివల్ల కూడా మనం చాలా బాగుంటామని మళ్ళీ ఒకసారి నిరూపించారు. థాంక్ యూ సో మచ్. అండ్ దిస్ ఈజ్ మై పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ అండి. ఐయామ్ వెరీ 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 హ్యాపీ అండ్ ఆల్ ది బెస్ట్. మీరు ఇలానే చాలామందికి నాలెడ్జ్ షేర్ చేయాలని, మీ లైఫ్‌లో హెల్తీగా ఉండాలని కోరుకుంటూ థాంక్ యూ సో మచ్.